నేనెప్పుడు పండక్కి ఇంటికి వెళ్ళినా కనుమనాడు నాటుకోడి ఇంకా కొబ్బరిపాలతో పులావ్ మా అమ్మగారు చేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈరోజు మీకు నేను నాటుకోడి కొబ్బరిపాలతో పులావ్ చేసి చూపించబోతున్నాను మా అమ్మ స్టైల్లోని. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందు నేను మీకు కొబ్బరిపాలతో పులావ్ చేసి చూపిస్తానండి. ముందుగా కొబ్బరిపాలు పులావ్ కోసం కొబ్బరిపాలు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. మా అమ్మ కొబ్బరిపాలు చేసినప్పుడు మిక్సీ జార్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలు వేస్తారండి. సో దీనివల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. నాకు కూడా చాలా ఇష్టం. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఇలా ఒక స్ట్రెయినర్లోని మొత్తం కొబ్బరిపాలంతా తీసుకోవాలి. అండ్ రిమైనింగ్ చిన్న చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు ఉండిపోయాయి కదండి. సో మళ్ళీ మీరు మిక్సీ జార్లో ఇదంతా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట. సో మిక్సీ చేశాక నాకు ఒక 2 గ్లాసుల వరకు కొబ్బరిపాలు వచ్చిందండి. అంటే మీకు కొబ్బరిపాలు ఎక్కువ కావాలి అని అనుకుంటే 2 కొబ్బరికాయలు యూజ్ చేసుకోవచ్చు. ఒక 4 గ్లాసులు నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవచ్చండి. సో కొబ్బరిపాలు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ దాల్చిన చెక్క, లవంగిలు ఒక 5-6, యాలకులు ఒక 5, మరాఠీ మొగ్గ, పువ్వు, అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను. జావిత్రి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ సాజీరా వేసుకొని ఒక్క 10 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మసాలాలన్నీ. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వేసుకున్నానండి, మీరు కావాలంటే జీడిపప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. సో ఉల్లిపాయలు 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మీరు ఒక 10 తీసుకోండి. ఎందుకంటే కొబ్బరిపాలతో మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరిపాలలో కొంచెం స్వీట్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే పులావ్ కొంచెం స్వీట్ వస్తుంది. అందుకే మీరు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే స్పైస్ అనేది లెవెల్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో పచ్చిమిరప వేసిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని 30 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొబ్బరిపాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు కొబ్బరిపాలు వచ్చింది కదండి, 2 గ్లాసులు కొబ్బరిపాలు వేసుకొని 1 గ్లాస్తోని వాటర్ వేసుకున్నాను అనమాట. సో 2 గ్లాసుల రైస్కి నేను 3 గ్లాసులు కొబ్బరిపాలు తీసుకున్నాను. అంటే 2 గ్లాసులు కొబ్బరిపాలు, 1 గ్లాసు నార్మల్ వాటర్ అనమాట, అంతే. సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. చెక్ చేసుకుంటే తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఇక్కడ నేను చిట్టుముచ్చాల బియ్యం యూజ్ చేశానండి. సో ఈ బియ్యంకి మీరు నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 15 నిమిషాల ముందు కడిగి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సపోజ్ మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. నార్మల్ రైస్ అయినా మీరు ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ చిట్టుముచ్చాల బియ్యం 2 గ్లాసులతో తీసుకున్నానండి. అందుకే 3 గ్లాసులు నేను కొబ్బరిపాలు ఇంకా నార్మల్ వాటర్ కలిపి వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 1 టీ స్పూన్ అయినా 1 టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోవాలన్నమాట. సో ఒక్క 10-12 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కొబ్బరిపాలు పులావ్తోని చికెన్ కర్రీ ఎంత బాగుంటుందో మటన్ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నాటుకోడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా అమ్మగారి స్టైల్లోని. ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మసాలా వల్లే చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని 3 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క మీడియం సైజ్ది 1, అనాస్ పువ్వు 1 వేసుకోవాలి, జావిత్రి 1, అలాగే యాలకులు ఒక 5-6, లవంగిలు ఒక 6-7 వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లోని 3 టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసిన వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. నువ్వులు కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాతే మీరు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. సో చికెన్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. ఈ నాటుకోడి మనం కుక్కర్లో చేస్తున్నామండి. చాలా ఈజీగా అయిపోద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో కుక్కర్లోని ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఎందుకంటే చికెన్ కూడా ఎక్కువ కాబట్టి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట.
ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి, అంటే పింకిష్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3-4 యాడ్ చేసుకోవాలి. ఒక పిడికిడు పుదీనా వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాతే మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసాక ఒకసారి బాగా కలుపుకొని, మనం నాటుకోడి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, ఇది 1.5 కేజీ ఉందండి చికెన్, అంటే నాటుకోడి మొత్తం కట్ చేసిన తర్వాత అనమాట. సో మొత్తం చికెన్ అంతా వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లోని. కొంచెం పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఒక 5-6 నిమిషాల తర్వాతే మీరు ఒక 1.5 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. సో ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంటే ఈ చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట. సో అప్పటి వరకు మీరు ఉడికించుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. సో వాటర్ రిలీజ్ అయింది కదండి, ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు ఇంకొక 5 నిమిషాలు మూత ఓపెన్ చేసి ఉడికించుకోవాలన్నమాట. సో డ్రై అయిన తర్వాత మీరు కారం వేసుకోవాలి, అప్పుడే చికెన్ అనేది మంచి కలర్ వస్తుంది. కారం నేను ఒక 3 టీ స్పూన్ వేసుకున్నానండి. మీరు కావాలంటే కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీరు కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడితే. కారం వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాతే మీరు మనం మసాలా చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మీరు డైరెక్ట్గా చల్లనీళ్ళు వేయకుండా వేడి నీళ్ళు వేసుకోండి. చల్లనీళ్ళు వేసుకున్నారనుకోండి కుకింగ్ ప్రాసెస్ అనేది అలా ఆగిపోద్ది అనమాట, టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిపోద్ది. అందుకే వేడి నీళ్ళు వేసుకోవాలంటే ఈ చికెన్ ముక్కలు ములిగినంత వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వరకు ఉంచుకోండి, అంతేనండి. సపోజ్ ఎక్కువగా గట్టిగా ఉందనుకోండి నాటుకోడి అనేది, అప్పుడు మీరు 4-5 విజిల్స్ ఉంచుకోవచ్చు. చెక్ చేసుకోండి, ఒక 2-3 విజిల్స్ తర్వాత ఉడకలేదనుకోండి మళ్ళీ మీరు కుక్కర్ పెట్టుకోవచ్చు. నేను 2 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేశాను, చూడండి మొక్క చక్కగా ఉడికిపోయింది, ఎంత మెత్తగా ఉంది కదా. సో అందుకే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని నేను హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. సో అలా ఉడికించుకున్నాను అనుకోండి గ్రేవీ అనేది థిక్ అవుతుందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి, అంతేనండి. నాటుకోడి రెడీ. కుక్కర్లో సింపుల్గా తక్కువ టైంలో రెడీ అయిపోద్దండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా ఫేవరెట్, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బై బాయ్.